హాయ్ ఫ్రెండ్స్, నేను మా సిస్టర్ ఈరోజు షాపింగ్ పోతున్నాం. లెట్స్ గో ఫర్ ఏ షాపింగ్. ఇదేమో మా సిస్టర్ అవుట్ఫిట్. తను షాపింగ్కి ఇలా రెడీ అయింది. అలాగే ఇందులో ఉన్న అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. ఇదేమో నా అవుట్ఫిట్, నేనేమో ఇలా రెడీ అయ్యాను. ఇద్దరిలో ఎవరి అవుట్ఫిట్ బాగుందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఫైనల్లీ మేము బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. బస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలాసేపు మేము వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వచ్చింది, శివాజీనగర్ బస్సు. సో ఫైనల్లీ మేము బస్సు అయితే ఎక్కేసాము. మీకు బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఫ్రెండ్స్, మేము శివాజీనగర్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు షాపింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాము. చలో. షాపింగ్కి సండే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. నార్మల్లీ వీకెండ్సే కాకుండా వీక్ డేస్లో కూడా చాలా క్రౌడ్ ఉంటారు శివాజీనగర్లో. చూడండి, ఈ బ్యాగ్స్ చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే చాలా నచ్చాయి, కానీ నేనేం కొనలేదు ఫ్రెండ్స్. సో మేము ఇక్కడ ఈ శారీ షాప్లోకి వెళ్ళాము. ఆ షాప్ ఓనర్ అయితే మేడం ఫొటోస్ వీడియోస్ అలో లేదని చెప్పారు, కానీ నేను తనకు కనిపించకుండా కవర్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ శివాజీనగర్లో మసీదు అండ్ చర్చ్ అయితే చాలా ఫేమస్. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా ఈ ఎల్లో కలర్ అనేది నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఏదో ఒకటి ఎల్లో కలర్లోనే నాకు నచ్చుతాయి. అదైతే డ్రెస్ చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాస్మెటిక్స్ చాలా చీపు, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ కూడా. మనం బార్గింగ్ కూడా చేయొచ్చు. బార్గింగ్ చేయకుండా మాత్రం కాస్మెటిక్స్ ఏవి పర్చేస్ చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళు మనం బార్గింగ్ చేసామంటే ఇంకా తక్కువ ప్రైస్కే ఇస్తారు. ఇంకా నాకు చాలా నచ్చిన షాప్ అయితే ఈ డ్రెస్సెస్ షాప్. చాలా అంటే చాలా బాగున్నాయి, పార్టీ వేరు. ఈ రెడ్ కలరు చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో. నాకు ఒక బ్లాక్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. బిలో 1000 అండ్ 1000 అబోవ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఫైనలీ మాకు కావాల్సినవి అయితే మేము పర్చేస్ చేసాము. రిటర్న్ వెళ్తున్నాం అగైన్ బస్ స్టాప్కి. ఆన్ ది వేలో ఈ క్రాక్ షాప్ కూడా చూసాము, స్ట్రీట్ సైడ్లో పెట్టారు, అది కూడా చాలా బాగుంది. బాగా షాపింగ్కి వెళ్ళి మేము అలిసిపోయాం ఫ్రెండ్స్. ఆకలిగా ఉంటే నేనేమో ఎగ్ పఫ్ తిన్నాను. ఇంకా మా సిస్టర్ అయితే రోజ్ మిల్క్ తీసుకుంది. వర్స్ట్గా ఉంది ఫ్రెండ్స్ రోజ్ మిల్క్ అయితేనా. ఇంకా మేము బస్ స్టాండ్లో దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చే చిన్న గ్యాప్లో మసాలా పూరి తినాలనిపించింది ఫ్రెండ్స్. సో అందుకే మసాలా పూరి తినడానికి వెళ్ళాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్. ఈ అన్న చాలా టేస్టీగా చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్లో ఒక్కసారైనా మసాలా పూరి తినాల్సిందే ఫ్రెండ్స్, లేదంటే మాకు ఆ వీకెండ్ చాలా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందండి, చాలా ఫేమస్ కూడా. చాలా మంది ఇక్కడ మసాలా పూరి, బేల్పూరి అవన్నీ తినడానికి వస్తారు. మీరు ఎవరైనా ఎబ్బాల్లో ఉంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనలీ మేము ఇంటికి రీచ్ అయిపోయాము. చాలా అలసిపోయాము షాపింగ్ నుంచి. చీకటి కూడా పడింది మేము వచ్చేసరికి. షాపింగ్ వచ్చాం కదా ఫ్రెండ్స్, ఏం కొన్నామో కూడా చూపిస్తాము. చూడండి, వీటికోసమే మేము షాపింగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు కొన్నావు అది? ఇది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కోసం మా ఇంట్లో మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. ఆ బ్లాగ్ కూడా చేస్తాము, మీరు చూడొచ్చు. ఇది చూడండి. మళ్ళీ మాకు టైం ఉండాలనేసి ఈ వీక్లో వెళ్ళేసి వచ్చాము షాపింగ్కి. ఇంకా చాలా షాపింగ్ ఉంది, అదంతా కూడా కవర్ చేయాలి. సూపర్.